తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఈడుపుగంటి పద్మజ గారు. వారు జ్యోతిష్య వాస్తు శాస్త్రంలో పట్టభద్రులు. ఇది కూడా తొలి మహిళ అని చెప్పుకోవాలండి. సాధారణంగా పురుషులనే మనం చూస్తూ ఉంటాం. పంచాంగకర్త, అలాగే జ్యోతిష్యంలో పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ సాధించారు ఆవిడ. ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీ టాపర్ కూడా. వారు ఎంతో చక్కగా పంచాంగ శ్రవణం వివరిస్తారండి. దాంతో పాటుగా రాసులు వారు ఏ విధంగా పరిహారాల్ని పాటించి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరో కూడా చెబుతూ ఉంటారు చిన్న చిన్న మంత్రాల ద్వారా. మరి ఇవాళ కార్యక్రమంలో వారి మాటల్లో విని తెలుసుకుందామా? నమస్కారం అమ్మా. నమస్కారం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారి జాతక ఫలితాలు. ఎందుకంటే మకర రాశి వారు చాలా ఆశగా ఎదురు చూస్తారండి. ఏళ్ళనాటి శని ఇక్కడతో అయిపోయిందా, శని మారారు కాబట్టి కొంచెం మంచి రోజులు వస్తాయా అనే ఆలోచన ఉంటుంది. ఎలా ఉందండి ఈ సంవత్సరం? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ మొత్తం 3 నక్షత్రాలు, వీటికి సంబంధించిన ఈ యొక్క 9 పాదాలు, ఇవన్నీ కూడా ఈ మకర రాశిలోకి వస్తాయి. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అయితే వీళ్ళకి గురుగ్రహ ప్రభావం వల్ల మొట్టమొదటిగా వీళ్ళకి ఈ మేదాక ఉండే సమయంలో వీళ్ళకి సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ, వారి యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ, అంటే సంతాన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ, వీరి యొక్క వ్యక్తిగత ఆలోచనలు ఆచరణలో పెట్టే విషయాలు, క్రియేటివిటీ, వీటికి సంబంధించి చాలా చాలా మధ్యలో వీళ్ళు కొంత ఇదవుతూ వస్తారు. ఎందుకంటే మొన్నటిదాకా ఏలినాటి ప్రభావంతో కలుపుకొని అది ఒకటి ఉండడం, తర్వాత వాళ్ళ యొక్క ఇంట్లో పెద్దల యొక్క ఆరోగ్య వ్యవహారాల్లో కావచ్చు, తర్వాత వీళ్ళ వ్యక్తిగత గుర్తింపు గౌరవం విషయంలో కావచ్చు, వీళ్ళు ఆశించిన స్థాయిలో లేదే అన్న భావన అయితే మొన్నటిదాకా ఉంది. వీళ్ళకి ఉంటుంది ఇంకా కొంచెం ఆ ఛాయలు ఉన్నప్పటికీ, ఎప్పుడైతే గురుడు రాశి మార్పు అనేది ఏర్పడుతుందో తప్పనిసరిగా వీళ్ళకి ఒక గుర్తింపు, గౌరవం, ఉన్న లోన్స్కి సంబంధించిన విషయాల్లో వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, ఏదన్నా ఉన్న పాజిటివ్ విషయంలో ఖర్చు లాంటివి పెట్టుకోవడం, వ్యక్తుల యొక్క సహకారం అనేది పాజిటివ్గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. అంటే వ్యక్తులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల వీళ్ళ యొక్క కృషి, గౌరవం పెరుగుతుంది. మొట్టమొదటిగా అది అనుకోవాలి వీళ్ళకి సంబంధించి. అలాగే వృత్తి విషయంలో కానీ, లేకపోతే ఖర్చులు కానీ, అవన్నీ కూడా యావరేజ్గా ముందుకు పెడుతున్నా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క రిలీఫ్ అనేది ఏర్పడిపోయింది. ఏర్పడిపోవడం వల్ల మంచి ప్రదేశంలోకి ఎప్పుడైతే శని ఎంటర్ అయిపోవడం జరిగిందో సహకారం చాలా పెరుగుతుంది. ఆగిపోయిన పనులు చేసేసుకుంటారు. ఇప్పటిదాకా జరుగుతుందా లేదా, ఇదేంటి, ఇవి అవుతుందంటూ సంవత్సరాల తరబడి ఆగిన పనులు ఆటోమేటిక్గా సునాయాసంగా అయిపోయే అవకాశాలు లాంటి దానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అవకాశం ఏర్పడినంత మాత్రాన అన్ని గవబా వెళ్ళిపోతాయి, ఎందుకు జరిగిపోలేదని మళ్ళీ అలా కాదు. దానికి మన వ్యక్తిగత జాతకం కూడా తోడవ్వాలి. అంటే దీని ప్రకారం ఏలినాటి శని అయిపోయింది. వ్యక్తిగత జాతకంలో కూడా చాలా మంచి దశలు కూడా నడుస్తున్నప్పుడు, దశలో అంతర్దశల్ని కలుపుకున్నప్పుడు తప్పనిసరిగా ఇప్పటిదాకా ఆగిన పనులలో ఖచ్చితంగా వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి టక్టక ముందుకెడతారు. కూడా ఆ దశలే వాళ్ళకి నార్మల్గా ఉంటే ఇది కూడా ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి దాన్ని కూడా కలుపుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కేవలం గోచారాన్ని ప్రధానం కాదు. కానీ ఇక్కడ మనకి ప్లస్ పాయింట్లలో ఎదురుగుండా కనబడుతున్నవి ఏంటంటే మాత్రం ఆగిన పనులు అవుతాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ప్రయాణాలు ఉపయోగపడతాయి, తన సామర్థ్యాన్ని తనే పెంచుకుంటూ ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా నేను చేసుకోగలననే ఉద్దేశంతో చకచకా ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళే గృహ నిర్మాణ విషయంలోనో లేకపోతే వ్యక్తుల సహకారం లేకుండా చేసుకుంటూ వెళ్ళడం, సంతానం కూడా చాలా అభివృద్ధికరంగా ఉంటారు. వాళ్ళని ఏ రకంగా అయితే వీళ్ళు చూడాలనుకున్నారో వాళ్ళ మీద వీళ్ళు పెట్టుకున్న హోప్స్ చాలా వరకు వాళ్ళు తీర్చడానికి అవకాశాలు లాంటివి వాళ్ళ అభివృద్ధి పరంగా. ఒకటి హెల్త్ ఆఫ్ ఫాదర్ కానీ, పెద్దవాళ్ళది కానీ, ఇంట్లో వాళ్ళ దాంట్లో ఏదైనా చిరాకులు పడుతున్న వాటిని అధిగమిస్తారు, అది అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. ఆ విషయంలో కానీ ఎవరైనా వీళ్ళని ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాలు, మోసం చేసైనా సరే వీళ్ళని ఏదైనా ఖర్చు పెట్టిద్దాం అనుకున్నా అదేమి వర్కౌట్ అవ్వదు అవతల వాళ్ళకి. ఎందుకంటే ప్రతి విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. మోసాలు అనేవి వీళ్ళ మీద పనిచేసే అవకాశాలు లేవు. అలాగే వ్యక్తుల యొక్క సహకారం లేకుండానే సామర్థ్యం పెరుగుతుంది. ఇలాంటివన్నీ ఉన్నా వీళ్ళు ఎక్కడ ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ రాహుకేతువుల విషయంలో మాత్రం ఖచ్చితంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అంటే కుటుంబపరమైన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, తర్వాత కుటుంబ వాతావరణంలో మాటలు వల్ల అపార్థాలు, వీటి విషయంలో ఖర్చులు, అంటే ఆకస్మికమైన ఖర్చులు,
అవుతూ మానసిక ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. అంటే రాహుకేతువుల వల్ల ఈ రకమైన ఇబ్బంది అనేది ఏర్పడుతుంది కాబట్టి తాత్కాలికమే కాబట్టి, అంటే అది ఉండే సమయం బట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. కానీ శని యొక్క భగవానుడి యొక్క విషయంలో వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే గురుడి ప్రభావం వల్ల ఇతరులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాలతో వేడ నైపుణ్యాలు పెరిగి శత్రువుల మీద ఆధిపత్యం చెలాయిస్తూ వాళ్ళు అగౌరవపరచడానికి చేసే ప్రయత్నాలలో వీళ్ళ గౌరవం పెరుగుతుంది. కాబట్టి ఒక్కటే రాహుకేతువులకి మాత్రం ఎక్కువ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. అంటే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. తర్వాత ఖర్చుల విషయంలో కానీ మానసిక ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా తగిన విధంగా వం క్రీం అచ్యుతానంత గోవింద, వం క్రీం అచ్యుతానంత గోవింద మానసిక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని అనవసరమైన ఖర్చులు, లాభాలు లేకుండా వృధా ఖర్చులు వీటి నుంచి అధిగమించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే వీళ్ళకి దుర్గాకి సంబంధించి దుర్గాయన మహా చేసుకోవచ్చు, లేకపోతే దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్తరాలు, సతనామావళి ఏది వాళ్ళకి అనుకూలంగా ఉందని వాళ్ళు భావిస్తారో మొత్తాన్ని దుర్గాదేవికి సంబంధించినవి చేసుకుంటూ ముందుకెడితే ఆ యొక్క మాటల సమస్య, కుటుంబ పరంగా అపార్థాల నుంచి అధిగమించవచ్చు. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.